యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మంచి నీళ్ళు తాగు. ఇప్పుడు ఓకే కదమ్మా? లేమ్మా, ఉన్నట్టుండి ఏమైందమ్మా? సడన్ గా కళ్ళు తిరిగా ఆంటీ. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. రెస్ట్ తీసుకో, పద. నా జీవితానికి రెస్ట్ అనేదే లేదంటీ. నేను బయలుదేరుతాను. మాతో ఏదో చెప్పాలని వచ్చావు. ఒక నిజం చెప్పాలని వచ్చాను. ఆ నిజం విన్నాక నా అత్త మామలు ఆదరిస్తారనుకున్నాను. ఇప్పుడు మరో నిజం తెలుసుకుని వెళ్తున్నాను. అమ్మా అవని, మాతో ఏదో మాట్లాడాలని వచ్చావు. ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకలా వెళ్ళిపోయింది? మనం చెప్పేదానికి తను చెప్పాలనుకున్న దానికి ఏదైనా సంబంధం ఉందా? అవని మన ఇంటి కోడలిగా రాదు. అవనికి మన ఇంటి కోడలయ్యే అర్హత లేదు. పెళ్లి విషయంలో మీ తల్లిదండ్రులు మీకు ఏదో లక్ష్మణ రేఖ గీసినట్టు నాకు అనిపిస్తుంది. అమ్మ ఆరోగ్యం తప్ప మరో రహస్యమేమీ లేదవని. మొత్తానికి అనుకున్నది సాధించావే. అసలు అంత తొందరగా అన్నీ జరిగిపోయాయంటే నమ్మడానికే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఈ రోజుల్లో ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది అయితే 2-3 సంవత్సరాలు లవ్ చేసుకొని చివర్లో బ్రేకప్ అంటున్నారు. నువ్వు మాత్రం చాలా షార్ట్ గ్యాప్ లో ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నావు. యు ఆర్ సో లక్కీ నిహారిక. అంతా బాగానే జరిగింది, కానీ ఎంగేజ్మెంట్లో మాత్రం చిన్న హర్డల్ వచ్చింది. ఆ సమయంలో దాన్ని ఓవర్టేక్ చేయడం కోసం సూసైడ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. వాట్? నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావా? అవునే. నీకోసం సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళని చాలా మందిని చూసాం, కానీ నువ్వు అలాంటి స్టేజ్కి వెళ్ళడం అంటే ఇది ప్రపంచంలోనే కొత్త వింతలా ఉందే. ఎందుకే నవ్వుతున్నావు? నిహారిక సూసైడ్ చేసుకునేంత వీక్ మైండెడ్ కాదే. అది జస్ట్ డ్రామా. వాట్? యా, అంత అవసరం ఏమొచ్చిందే? తెలుగులో అదేదో సేయింగ్ ఉంటుంది, అల వచ్చినప్పుడు తల వంచాలని. యా, సంథింగ్ లైక్ దట్. నేను కూడా అలాంటి సిచ్యువేషన్లో డ్రామా ఆడాల్సి వచ్చింది. గురుడి కోసం ఆ మాత్రం చేయక తప్పలేదు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా సీరియస్గా నమ్మేశారు. శ్రీకర్ అంటే ఎందుకే అంత ఇష్టం నీకు? కొందరు అబ్బాయిలు సంవత్సరాలుగా వెంట పడుతూ ఉంటారు, మనం కనెక్ట్ కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఒకడు ఎదురు పడతాడు. అతనితో మనకి ముందసలు పరిచయమే ఉండదు, కానీ కనెక్ట్ అయిపోతాం. దిస్ ఇస్ కాల్డ్ లవ్ మ్యాజిక్. అండర్స్టాండ్? ఏం చెప్పావే? ఏయ్, నన్ను పోతే డిస్టర్బ్ చేస్తుందని చెప్పానే, తానే ఒంటరిగా దొరికింది. మనం కూడా డిస్టర్బ్ చేసి ఆడుకుందాంరా.
హలో హాయ్. ఏంటి సర్వం కోల్పోయిన వాళ్ళు ఎలా నడుస్తారో అలా నడుస్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా? నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఎందుకంటే టెంపుల్లో నాకు హెల్ప్ చేసావు కదా. నా గురించి నీకెందుకులే, నీ గురించి నువ్వు చూసుకో. మా ఫ్రెండ్ ఎదురుపడినప్పుడల్లా నీతులు చెప్తున్నావంట. పద్ధతులు తప్పుతున్న వాళ్ళకి నీతులు చెప్తేనన్నా మారతారేమోనని. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే కానీ నీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. నేను ఒక అతన్ని ఇష్టపడ్డానని చెప్పాను కదా, అతనితో నిన్ననే నా ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ అయిపోయినంత మాత్రాన అంతా అయిపోయినట్టని అనుకోకు. నువ్వు చేస్తున్న ద్రోహం వాళ్ళకి తెలిసిందంటే పెళ్లి వరకు వెళ్ళలేవు. వాళ్ళందరూ కంప్లీట్ గా సరెండర్ అయిపోయారు. పెళ్ళాకే సమస్యే ఉండదు. పెళ్లికి చాలా పరీక్షలుంటాయి. అది అనుభవంలోకి వచ్చాక నీకే తెలుస్తుంది. ఈ రోజుల్లో మ్యారేజ్ అనేది చాలా చిన్న సెటప్. దాని గురించి నాకు అసలు భయం లేదు. పెళ్ళనేది చిన్న సెటప్ కాదు. కొన్ని చేయి జారితే అదెంత నరకంగా ఉంటుందో నీకు తెలీదు. ఏదో విషయంలో బాగా దెబ్బతిన్నట్టున్నావు. అందుకే ఫిలాసఫీలో మాట్లాడుతున్నావు. గాయం అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజున అవుతుంది. దానికి ఎవరు అతీతులు కారు. నో వే, నాకు అలాంటి సిచ్యువేషనే రాదు. బికాస్ ఐఎమ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. చాలా మంచిది. హే, 1 సెకండ్. నా వుడ్ బి పేరు నీకు చెప్పాలి. మొదటి చూపులోనే నేనిష్టపడిన వాడి పేరు 3 అక్షరాలు. మొదటి చూపులోనే నేను ప్రేమించిన వాడి పేరు ఒక్క మధురం. ఆ పేరేంటంటే ఇప్పుడు వద్దులే. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, వెడ్డింగ్ కార్డ్ సెండ్ చేస్తాను, అందులో చూద్దులే. నెంబర్ ఇవ్వు. నువ్వు నవ్వులు పాలవకుండా చూసుకో. బ్లడీ మిడిల్ క్లాస్. హలో, నీ పేరేంటి మేడం? అప్పుడప్పుడు కలుద్దాం, చెప్పండి. హే, మంచి ట్రీట్ ఇస్తాను, పదండి. ఓకే. వేదవతి గారికి చిన్న కోడలు దొరికేసిందని మన ఊరి వాళ్ళందరికీ చెప్పండి పూజారి గారు. ఈసారి అన్నపూర్ణాదేవి కటాక్ష ఉత్సవం నా చిన్న కోడలి చేతుల మీదుగానే జరుగుతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి పెళ్లి విషయం ఊరందరికీ చెప్పుకుంటూ తిరుగుతారు. అవని విషయం ఇప్పటికైనా బయటపెట్టడం మంచిది. కోడలితో తొందరలోనే మన ఊరికొస్తాం. ఉంటాను పూజారి గారు. రే నాన్నా, తొందరలోనే నీ పెళ్ళని మన ఊరు వాళ్ళకి చెప్పేశాను. అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు శ్రీ. అవని అవని అదేంటంటే చెప్పరా, ఎందుకు ప్రతిదీ ఏదో రహస్యంలో నానుస్తావు? వెంటనే చెప్పు. శ్రీ, అవని అంటే గుర్తొచ్చింది. ఇందాక అవని వచ్చి వెళ్ళింది. అవునా? ఎందుకొచ్చిందమ్మా? మాతో ఏదో మాట్లాడాలని వచ్చినట్టు అనిపించింది, కానీ ఏం చెప్పకుండానే వెళ్ళిపోయిందిరా. నేను మాత్రం నీ నిశ్చితార్థం జరిగిపోయిందని చెప్పేశాను. అంతేకాదు, పూజ గదిలోకి తీసుకువెళ్ళి మన వంశాచారం గురించి, మనకి కావలసిన జాతకం గల అమ్మాయి గురించి, మన ఊరి విశేషాల గురించి అన్నీ చెప్పేశాను.
జాతకం గురించి కూడా చెప్పేశారా? చెప్పేశాంరా. ఆ జాతకం నీది కాకపోవడం వల్లే మా ఇంటి కోడలవి చేసుకోలేకపోయాం, లేదంటే నువ్వే మా ఇంటి చిన్న కోడలు అయి ఉండేదానివని చెప్పేశాంరా. జాతకం విషయం మీ అన్నయ్య మురళితో కూడా చెప్పామని, ఏదీ దాచకుండా అన్నీ చెప్పాం. ఆ విషయం అంతా తనతో చెప్పాల్సిన అవసరం ఏంటమ్మా? మనతో చాలా జర్నీ చేసింది, మన మనిషి అనుకుని చెప్పేశాం. అరే నువ్వెందుకంత సీరియస్ అవుతావు? అయినా చెప్తే తప్పే ఉంది. మీరు చెప్పగానే తను ఎలా రియాక్ట్ అయింది? మన ఇంటికి కోడలు కాలేకపోయాననే బాధ తనకుంటుంది గాని మంచమ్మాయి కదా, అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. మరీ ఫీల్ కాకుండా సంతోషంగానే వెళ్ళిపోయింది. అర్థం చేసుకొని వెళ్ళిపోలేదమ్మా. అగ్ని పర్వతాలను మోసుకొని వెళ్ళింది. సంతోషంగా వెళ్ళలేదు. సగం చచ్చిపోయినట్టు వెళ్ళి ఉంటుంది. ఆ దేవుడు అవనికి మనకి మధ్య మంచి బంధాల్ని ఏర్పరిచాడు గాని ఒక్క జాతకం విషయంలో మాత్రం అన్యాయం చేశాడు. వెంటనే అవనిని కలవాలి. ఎక్కడికి శ్రీ? అర్జెంట్ పనుంది. అవని, అవని, అవని! అవని లేదు బాబు, బయటికెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏమైంది బాబు, ఎందుకు కంగారుగా ఉన్నావు? గీత దగ్గరికి ఏమైనా వెళ్ళిందా? అక్కడికి వెళ్తున్నట్టు చెప్పలేదు. ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్ళింది. ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నిన్ను చూస్తుంటే నాకు కంగారుగా ఉంది. ఏం జరిగిందో చెప్పు బాబు. ఏం లేదండి, క్యాజువల్గానే కలుద్దామని వచ్చాను. అబద్ధం చెప్తున్నావు కదా? అయ్యో, ఇందులో అబద్ధం ఏం లేదండి. నేను బయలుదేరతాను. అవని వస్తే ఫోన్ చేయమని చెప్పండి. ఒక్క నిమిషం బాబు. అవని నా దగ్గర ఎన్ని రోజులున్నా నాకు అభ్యంతరం లేదు. కూతురు పుట్టింటికొచ్చినట్టు చూసుకుంటాను. తన మొహంలో ఆనందం కనపడితే నేను ఆనందంగా ఉంటాను. కానీ అవని అలా లేదు. మా జీవితాల్లో సుఖాలు చుట్టపు చూపులా ఉండేవి, కష్టాలు నీడలా ఉండేవి. అయినా సరే సంతోషంగా ఉండేవాళ్ళం. అవని మీ ఇంటి కోడలైందన్న మాటే కాని తనలో ఇప్పుడు ఆ సంతోషమే కనిపించడం లేదు. సుజాత చెల్లెలు అవనికి, శ్రీకర్ భార్య అవనికి మధ్య చాలా తేడా కనపడుతోంది. మీ ఇంట్లో ఏమైనా జరిగిందా? మరి ఎందుకు నా దగ్గర ఇన్ని రోజులు ఉండిపోతుంది? మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. తను నార్మల్గానే మీ ఇంటికి వచ్చింది. నాది ఊహ అయితే పర్వాలేదు, వాస్తవం అయితే మాత్రం నేను తట్టుకోలేను. భార్య భర్తల మధ్య, అత్త కోడళ్ల మధ్య గొడవలు సహజం. ఎన్ని సమస్యలొచ్చినా నా చెల్లెలికి మాత్రం అన్యాయం జరగకూడదు బాబు. అయ్యో, అలాంటిదేం జరగదండి. మీరేం టెన్షన్ పడకండి. నేను బయలుదేరతాను. తెలిసిన నిజానికి బాగా హర్ట్ అయి ఉంటుంది. ఇంటికొచ్చి అక్కకి చెప్పుకోలేదు. ఎక్కడుంది మరి? జరిగిన దాంట్లో
నా ప్రమేయం లేదు. నేను అయిష్టంతోనే అలా చేయాల్సి వచ్చిందని అవనితో సమయం చూసి చెప్పాలనుకున్నాను. ఇంతలోనే అమ్మవాళ్ళు చెప్పేశారు. చాలా తొందరపాటు పని చేశారు. పాపం తను ఎంతలా బాధపడుతుందో, ఎక్కడికి వెళ్ళిందో. ఇప్పుడు నేను అవనికి ఎలా ఎదురుపడగలను? తన ముందు ఎలా తలెత్తుకోగలను? మా రిలేషన్లో ఇలాంటి గండాలు ఎదురవుతాయని ఎప్పుడూ అనుకోలేదు. చా రాబోయే చిన్న కోడలు మాత్రం నా జాతకం కలిగినదే అయ్యుండాలి. భరణి నక్షత్రం, మేషరాశి, కార్తీక మాసం, శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయికే నా చిన్న కోడలయ్యే అర్హత ఉంది, మరొకరికి లేదు. మరో జాతకం కలిగిన అమ్మాయి కల్లో కూడా నా ఇంటి చిన్న కోడలుగా రాలేదు. నీ ఎంగేజ్మెంట్ సందర్భంగా మంచి ట్రీట్ ఇచ్చావు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మనతో పాటు నీ వుడ్ బీ కూడా వచ్చుంటే చాలా బాగుండేది. మీ వుడ్ బీతో పార్టీ ఎప్పుడు ప్లాన్ చేస్తావు? తొందరలోనే ప్లాన్ చేస్తానులే. అవును, నువ్వు తనని ప్రేమించావు. నువ్వంటే తనకిష్టముందా? ఇష్టం లేకపోతే ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటాడా? నేనంటే తనకి కూడా చాలా ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. చూడలేదా? మీ వారిని మాకు ఎప్పుడు పరిచయం చేస్తావు? పార్టీ అరేంజ్ చేస్తాను కదా, అప్పుడు పరిచయం చేస్తాను. ఇక వెళ్దామా? సరే. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? చూడలేదు సార్. ఏంటి ఆగిపోయావు? అతను నా ఎదురు పడితే కాలమే ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎవరే అతను? నా రాజకుమారుడు, నా కాబోయేవాడు. ఎక్కడే? అదిగో. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. పరిచయం చేయమని ఇలా అడిగామో లేదో అలా కనిపించేశాడు. పద, పరిచయం చేద్దు గాని. రండి. హాయ్ శ్రీకర్ గారు. హాయ్. ఏం ఎంక్వైరీ చేస్తున్నారు? ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ గురించా? అవునండి. ఎవరు? ఒక ఇంపార్టెంట్ పర్సన్. నాకు చూపించండి, నేనేదైనా హెల్ప్ చేయగలనేమో. మీరు చూసుంటారులేండి. తనిప్పుడు గాయపడ్డ వ్యక్తి. నాకంటికే కనపడటం లేదు. ఇక మీ వల్ల ఏమవుతుంది? జస్ట్ లీవ్ ఇట్. నేను బయలుదేరతాను. వెయిట్ వెయిట్ వెయిట్. వీళ్ళు మా ఫ్రెండ్స్. మిమ్మల్ని పరిచయం చేయమని అడిగారు. లెట్ మీ ఇంట్రడ్యూస్. తను నాకు అర్జెంట్ వర్క్ ఉందండి. జస్ట్ 1 minute అండి. పాపం వీళ్ళు మీ గురించి ఎంతలా అడుగుతున్నారో తెలుసా? ఓకే, కానీ నాకు చాలా ఎమర్జెన్సీ వర్క్ ఉంది. బాయ్. అది కాదండి శ్రీకర్ గారు. అలా వెళ్ళిపోయాడేంటి? నువ్వేదో పరాయిదానమైనట్టు. తనకి నువ్వంటే చాలా ఇష్టమన్నావు. ఇష్టమున్న వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారా? ఎంగేజ్మెంట్ అయ్యాక అబ్బాయి అమ్మాయి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాడు. అలాంటిది నిన్ను చూసి చిన్న స్మైల్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఈ పెళ్లి అతనికి ఇష్టం లేదా ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. రాంగ్ ని రైట్ చేస్తాను. ఇష్టం ఉన్నా లేకపోయినా తన చేత తాళి కట్టించుకుంటాను. ఇదేంటే అతని మీద కోపంతో మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది? అవని కోసం చాలా చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అవని తొందరగా నా కంటికి కనిపించాలని దేవుణ్ణి మొక్కుకుంటే
దైవమే నాకు తనని చూపిస్తుంది. అవని